జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. అమ్మా, నేను అను వెళ్ళి ఫస్ట్ టైం రాణిని మీట్ అయిన ప్లేస్లో వెతుకుతాం. అట్నుంచి ఆఫీస్కి వెళ్తాం. అలాగే. ఈలోపు మీకు ఏదైనా రాణి గురించి ఇన్ఫర్మేషన్ వస్తే నాకు చెప్పండి. నాకేదైనా ఇన్ఫర్మేషన్ వస్తే మీకు చెప్తాను. అలాగే. ఓకే. రామ్మి, ఎక్కడికి వెళ్ళిపోయావు? నీకోసం ఎక్కడైనా వెతకాలి. నీకేం కాలేదు కదా? అవి ఓకే. నీకున్న ప్రాబ్లం గురించి తెలుసు కూడా నువ్వు ఇలా చెప్ప పెట్టకుండా వెళ్ళిపోతే ఎలా? ఇంట్లో వాళ్ళందరూ ఎంత కంగారు పడ్డారో తెలుసా? ఈసారి నువ్వు ఎక్కడికైనా వెళ్తే చెప్పి పెట్టు. ఇంకెప్పుడు ఇలా చెప్పకుండా వెళ్ళకు. ఏంటి వింటున్నావా? చెప్పేది అర్థమవుతుందా? తనకేం కాలేదు. షీఈ్ ఓకే. నన్ను నన్ను ఎక్కడికి తీసుకొచ్చారు? నేను ఎక్కడున్నాను? నువ్వుంది ఇక్కడే కదమ్మా, అందుకే ఇక్కడికి తీసుకొచ్చాం. అవునా? అంటే ఇది ఈ ఇల్లు నాదేనా? ఈ ఇల్లు నాదేనా? వీళ్ళంతా నాకేమవుతారు? చూడమ్మా, నువ్వు నీకు సంబంధించిన వస్తువులన్నీ పోగొట్టుకుని ఎక్కడికెళ్లాలో తెలియక నీ వాళ్లని మర్చిపోయి అయోమయ స్థితిలో మా వాళ్లకి ఎదురుపడితే నిన్నింటికి తీసుకొచ్చారు. అవునా? అంటే నేను వెళ్ళాల్సిన చోటు వేరే ఉందా? అయితే నన్ను అక్కడికి తీసుకెళ్ళండి ప్లీజ్. రాణి, సరేనా? చూడు రాణి, నువ్వు ఎవరు, నీ వాళ్ళు ఎక్కడున్నారు, నీ గురించిన వివరాలు తెలుసుకునేందుకే మా ఫ్యామిలీ నీకు హెల్ప్ చేస్తోంది. వివరాలన్నీ తెలిసాక మేమే నిన్ను తీసుకెళ్ళి మీ వాళ్ళకి నిన్ను అప్పగిస్తాం, సరేనా? అవునా? అయితే సరే. బాబాయ్ గారు, మీరు తన గురించి ఆలోచించి కంగారు పడకండే. తన రూపం ఈ ఇంటి పెద్ద కోడల్లా ఉన్నంత మాత్రాన అను స్థానంలోకొచ్చేస్తుందని, అనుకి ఏదో అన్యాయం జరిగిపోతుందని మీరు రకరకాలుగా ఆలోచించి మీ మనసుని మాత్రం పాడు చేసుకోకండే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.